గైస్, ఐపీఎల్ 2025 30వ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో అయితే ఈ రోజు లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా క్వైట్ ఆపోజిట్ ఫామ్ తో వస్తున్నాయి. లక్నో టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వస్తుంటే సిఎస్కే టీం వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో చూసాం మనం, సిఎస్కే టీం అయితే చాలా ఘోరంగా ఓడిపోయింది. సో ఖచ్చితంగా చెన్నై టీం అయితే దీని నుంచి కంబ్యాక్ చేయాలని చూస్తోంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్ ని చాలా వరకు మర్చిపోవచ్చు. ఎందుకంటే తర్వాత చూసుకుంటే సిఎస్కే టీమ్ కు నెక్స్ట్ 7 మ్యాచెస్ డూ ఆర్ డై మ్యాచెస్ గా మారిపోతాయి. సో సిఎస్కే టీం ప్లే ఆఫ్ కి వెళ్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలవాలి. ఇక ఈ మ్యాచ్ లో మోస్ట్ క్రూషియల్ సెగ్మెంట్ ప్లేయర్ బ్యాటిల్స్. ఆబ్వియస్లీ ఈ మ్యాచ్ లో సిఎస్కే టీం కి ఉండే అతిపెద్ద థ్రెట్ నికోలస్ పూరన్. ఇన్ఫాక్ట్ అతనొక్కడే ఇప్పటి వరకు సీజన్ లో 31 సిక్స్లు కొట్టాడు. సో ఈ మ్యాచ్ లో అయితే సిఎస్కే టీం అతను ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిది. అండ్ అది చేయడానికి వాళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇందులో ఒక ఆప్షన్ అంత వర్కౌట్ కాకపోవచ్చు, కానీ రెండో ఆప్షన్ పత్రనా మాత్రం ఖచ్చితంగా మంచి మ్యాచ్ అప్ అవుతాడు. ఎందుకంటే అతను ప్రీవియస్ గా పూరన్ ను చాలా స్ట్రగుల్ చేశాడు. 5 ఇన్నింగ్స్ లో 25 బాల్స్ వేసి కేవలం 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మోస్ట్లీ పూరన్ 4 సార్లు అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో సిఎస్కే టీం టాక్టిక్ చాలా సింపుల్. నికోలన్ పురాన్ బ్యాటింగ్ కి రాగానే పతిరణకు బాల్ ఇవ్వాలి. అలా కాకుండా అశ్విన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. అశ్విన్ కూడా అతన్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ బిలో 100 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ ప్రెసెంట్ నికోలస్ పురాన్ స్పిన్నర్స్ ని ఉతికి ఆరేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం అశ్విన్ అంత మంచి ఫామ్ లో లేడు. దీంతో సిఎస్కే టీం ఈ మ్యాచ్అప్ ని అవాయిడ్ చేసి పతిరణాన్ని యూజ్ చేస్తేనే బెటర్. ఇక నెక్స్ట్ బ్యాటిల్ చూసుకుంటే మార్క్రమ్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో చూసాం మార్క్రమ్ క్లాసికల్ విధ్వంసం చేశాడు. సో ప్రీవియస్ గా అయితే ఖలీల్ మార్క్రమ్ ని కాస్త స్ట్రగుల్ చేశాడు. 2 ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒకసారి అవుట్ చేశాడు. కాబట్టి మంచి బ్యాటిల్ అయితే చూడొచ్చు. ఎల్ఎస్సి ఓపెనర్స్ కు మరియు ఖలీల్ అహ్మద్ కు ఒక మంచి బ్యాటిల్ అయితే చూడొచ్చు. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే అంత ఇంట్రెస్టింగ్ ఏమీ లేవు. మెయిన్లీ బౌలర్స్ డామినేషన్ ఎక్కువగా ఉంది. శివం దూబేకి ఎగెనెస్ట్ గా అవేష్ ఖాన్ కు అద్భుతమైన రికార్డు ఉంది. 2 ఇన్నింగ్స్ లో 2 సార్లు అవుట్ చేసేశాడు. అది కూడా కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. అలాగే షార్దుల్ కి చూసుకుంటే డెవాన్ కాన్వే ఎగెనెస్ట్ గా మంచి రికార్డ్ ఉంది. 3 ఇన్నింగ్స్ లో ఒకసారి అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో రచిన్ రవీంద్రని కూడా స్ట్రగుల్ చేయడానికి చాలా అవకాశాలుంటాయి. అలాగే మరోసారి మనం ధోని మరియు స్పిన్నర్స్ ఒక మంచి బ్యాటిల్ అయితే చూడొచ్చు. అయితే దిగ్వేష్ సింగ్ మరియు రవి బిష్ణోయ్ వీళ్ళిద్దరూ డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఆ టైంలో ధోని గనక బ్యాటింగ్ కి వస్తే మరోసారి బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఇక ఈ మ్యాచ్ లో అయితే నాకు సిఎస్కే టీం మీద పెద్ద అంచనాలు ఏమీ లేవు. మోస్ట్లీ లక్నో టీమే గెలుస్తుంది అనుకుంటున్నా. అదే లాస్ట్ మ్యాచ్ అప్పుడు చూసుకుంటే మాత్రం చాలా హైప్ క్రియేట్ చేశారు. ధోని కెప్టెన్ గా తిరిగి వచ్చేసాడు, సిఎస్కే టీం గెలిచేస్తుంది, కంబ్యాక్ చేసేస్తుంది అని. అందుకే లాస్ట్ మ్యాచ్ అప్పుడు సిఎస్కే టీం మీద చాలా అంటే చాలా అంచనాలు పెట్టుకున్నాం. బట్ ఒక్కసారిగా వాళ్ళు కుప్పకూలిపోయేసరికి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ ఈ మ్యాచ్ లో సిఎస్కే టీం కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. పాయింట్స్ టేబుల్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. చూడాలి మరి సిఎస్కే టీం కంబ్యాక్ చేసిందా లేకపోతే లక్నో దూకుడే కొనసాగుతుందా అనేది.